బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంటుంది మనకి. ఇరాన్ దద్దరిల్లుతోంది. ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతోంది. ఇక ఫైటర్ జెట్లతో అయితే విరుచుకుపడుతోంది. బాంబుల వర్షం కురిపిస్తుండటంతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ దాడులు అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. మొత్తానికి ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై ఇజ్రాయెల్ మరోసారి దాడి చేసింది. ఇక భీకర వైమానిక దాడులతో నగరంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు భూమి కంపించడంతో పాటు ఆ ప్రాంతంలో భారీగా పొగలు అలుముకున్నాయి. ఆ బ్రేకింగ్ విజువల్స్ మనం చూస్తున్నాం. ఐనిస్ ఎక్స్క్లూజివ్ లో పేలుడు చోటు చేసుకున్న ప్రాంతానికి సమీపంలోనే ఇరాన్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ అలాగే అధికారిక టెలివిజన్ కార్యాలయాలు ఉన్నాయి. సెంట్రల్ టెహ్రాన్ ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఇరాన్ దద్దరిల్లుతోంది. ఇక ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతోంది. ఫైటర్ జెట్లతో విరుచుకుపడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక బాంబుల వర్షం కురిపిస్తుండటంతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ దాడుల్లో అనేక భవనాలు కూడా నేలమట్టమయ్యాయి. మొత్తానికైతే ఐఆర్జీసీలో కూడా భారీ పేలుడు సంభవించింది. బాంబుల మోత అయితే మోతుంది. ఆయన స్క్రీన్ పై మనం చూస్తున్నాం. ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై ఇజ్రాయెల్ మరోసారి దాడి చేసింది. భీకర వైమానిక దాడులతో అయితే నగరంలో భారీ పేలుడు సంభవించింది. ఐఆర్జీసీలో పేలుడు సంభవించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. పేలుడు తీవ్రతకు భూమి కంపించడంతో పాటు ఆ ప్రాంతంలో భారీగా పొగలు అలుముకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక పేలుడు చోటు చేసుకున్న ప్రాంతానికైతే సమీపంలోనే ఇరాన్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ అలాగే అధికారిక టెలివిజన్ కార్యాలయాలు ఉన్నాయి. మరి సెంట్రల్ టెహ్రాన్ ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ సైన్యం అయితే వెల్లడిస్తుంది. ఐనిస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. మొత్తానికి అయితే